గతంలో మీరు ఏం చేసిండ్రో ఇవన్నీ మర్చిపోయి ఇవాళ అధికారంలోకి రాగానే అంటే సీతక్క లాంటి వాళ్ళు కూడా అబద్ధాలు మాట్లాడుతున్నారా అనేది నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఒక్కప్పటి సీతక్క కరోనా టైంలో ముళ్ళెత్తుకొని అన్ని రీల్స్ అంటే కెమెరామెన్ వెంట పెట్టుకొని సోషల్ మీడియాలో చాలా గొప్పగా ప్రచారం చేసుకొని మంచి పేరు తెచ్చుకున్న సీతక్క మరి అతి కొద్ది కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రివర్గంలో ఉంటూ కొద్ది కాలంలోనే ఆ మంత్రివర్గంలో ఉన్న అందరి మంత్రులలో సీతక్క మాత్రం తక్కువ టైంలో ఎక్కువ ఆరోపణలు తెచ్చుకున్నటువంటి వ్యక్తి మొదటి వ్యక్తి సీతక్క. ఇంత తక్కువ టైంలో ఇన్ని ఆరోపణలు తెచ్చుకుంటుందని నేను అనుకోలే. ఇవాళ కేటీఆర్ గారు ఏమన్నారు, ఎవరి గురించి మాట్లాడిర్రు? తన స్వార్థం కోసం మాట్లాడిందా లేకుంటే వాళ్ళ అవసరాల కోసం మాట్లాడినరా? వ్యక్తిగత విషయాల్లోకి ఎందుకు పోతున్నారు మీరు? ఏకవచనంతో ఎందుకు మాట్లాడుతున్నారు?